హాయ్ ఫ్రెండ్స్, ఏటుమాగ గ్రామస్తులు పెద్దలందరూ, కూటమి అభ్యర్థులందరూ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పని శ్రీ కొండాలమ్మ తల్లికి మొక్కుకున్నాం ఫ్రెండ్స్. ఆ మొక్కుని నెరవేర్చడానికి బయలుదేరాము. మధ్యలో చెట్టు పడిపోయింది ఫ్రెండ్స్. ఆ చెట్టు మూలన ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయో. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది. ఇగో బయలుదేరుతున్నాం మా ఫ్రెండ్స్, మేమందరం రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి గుడి పక్కన షెల్టర్స్ ఫ్రెండ్స్. చూద్దాం, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే బాగుంది, చెట్లతో పచ్చగా బాగుంది ఫ్రెండ్స్. మంచి లొకేషన్ ఇది. చూడండి ఈ షెల్టర్ లోపల గదులుగా ఉన్నాయి కదా, ఈ గదులను మనం బుక్ చేసుకోవాలి. అందులో మనం తెచ్చుకున్నటువంటి సామాన్లు అన్నీ పెట్టుకుని, ఇగో చూడండి సామాన్లు తెచ్చుకుంటున్నాం. ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. చైర్స్ కానీ, ప్లేట్లు కానీ, గరిటెలు కానీ, మనకి వంట వండుకునే సామాగ్రి, గ్యాస్ పొయ్యి కానీ. గ్యాస్ బండ అయితే మేము ఇంటి దగ్గర తెచ్చుకున్నాం, కాకపోతే ఇక్కడ దొరికిద్దంట, కాదు కొంచెం కాస్ట్ ఎక్కువ. సామాన్లు మొత్తం తెచ్చుకున్నాం. చూడండి ఎవరికి వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. నేచర్ బాగుంది, క్లైమేట్ కూడా భలే కూల్గా ఉంది. చెట్ల కింద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నారు, నిలబడి మాట్లాడుకునే వాళ్ళు నిలబడి మాట్లాడుకున్నారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా డ్రింక్స్ తాగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి కుర్రోళ్ళు కూడా డ్రింక్ తాగుతున్నారు, కాబట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నారు. చెప్పలేం, కుర్రోళ్ళు నమ్మడానికి వీల్లేదండి. వీళ్ళందరూ ఈ పెద్దలందరూ పక్కకి వెళ్తే ఏం చేద్దామని ఒక ప్లానింగ్ మీద ఉన్నారు. వచ్చిన మేకలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. వాడికి తెలియదుగా పాపం, కాసేపు ఉండక కైమా కొడతారని. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళేమో లోపల గోంగూరకి వెళ్తున్నారు ఫ్రెండ్స్. గోంగూర దేనికో తెలిసిందిగా మీకు అర్థమై ఉండిద్ది. బోటీకి ఇదిగో దోసకాయ పచ్చడికి ఏర్పాటు ఉప్మా చేశారు. ఇదిగో చూడండి ఉప్మా తింటున్నారు. ఎందుకంటే కొంచెం స్టామినా కోసం, దర్శనానికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టిద్ది. అందుకని కుర్రోళ్ళు అన్న తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయిగా, ముందు ఉప్మా తిన్న తర్వాత ఆ కార్యక్రమాలని చూసుకుంటూ ఉంటారు. అవి చెప్పేవి కాదులే ఫ్రెండ్స్, చెప్తే బాగోదు. చూడండి ఎమ్మెల్యే గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు కొన్ని అనిశ్చిత కారణాల వల్ల రాలేకపోతున్నారు. వాళ్ళ తనయుడు రాజాబాబు గారు వస్తారు. ఈ గ్యాప్లో గుడి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. చూడండి గుడి బాగుంది ఫ్రెండ్స్, హైవే పక్కనే ఉంది. ఎప్పుడన్నా ఇటు వెళ్ళేటప్పుడు కమ్మగా దర్శించుకుని వెళ్ళండి, బాగుందండి గుడి. గుడి అంటే బాగా ఫేమస్, పవర్ఫుల్ దేవత. రాజాబాబు గారు వచ్చారు. ఏటుమాగ ప్రజలందరికీ ఎక్కలేని ఆనందం వచ్చిందండి. మా అవనిగడ్డ నియోజకవర్గం యూత్ ఐకాన్ అండి. అసలు మంచి ఉత్సాహంగా ఉంటారు, ప్రజలతో కలిసిపోయి సింప్లిసిటీగా ఉంటారు. మాకు అందుబాటులో ఉండే నాయకుడు మా యూత్ ఐకాన్ రాజాబాబు గారు. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఉంటారు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో ప్రేమగా పలకరిస్తారు. గ్రామస్తులందరితో పాటు కలిసి అమ్మవారిని దర్శించుకున్నారండి. దర్శనం అయిన తర్వాత పోతుల్ని అమ్మవారికి బలివ్వడానికి తీసుకెళ్లారు. నాకు భయం వేసి వెళ్ళలేదు. చూడండి ఇక్కడే బలిస్తారు, ఇదే ప్లేస్ ఆ ప్లేసు. ఇదిగోనండి బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్. చూడండి అమ్మవారి టెంపుల్ పెద్దది. ఇదిగోండి అమ్మవారు. గ్రామస్తులందరూ దర్శించుకుని కూర్చున్నారండి, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక చూడండి దర్శనం అయిపోయిన తర్వాత మటను కొట్టే కార్యక్రమంలో ఉన్నారు. మటను కొడుతున్నారు, చిన్న చిన్న ముక్కలుగా కొడుతున్నారండి. ఈ పక్కన తలకాయ కాలు కాలుస్తున్నారు. తలకాయ కాలు తెలుసుగా, తలకాయ చారుకి టేస్ట్ భలే ఉంటుంది. మా గ్రామ ప్రెసిడెంట్ గారండి, మాజీ ప్రెసిడెంట్ గారు రాజాబాబు గారితో మా ఊరి యొక్క సమస్యల్ని వివరిస్తున్నారు, డిస్కషన్ చేస్తున్నారండి, భోజనం చేస్తున్నారండి. ఈ భోజన ఏర్పాట్లు, ఈ కార్యక్రమం మొత్తం మా ఏటుమాగ యూత్ లీడర్ సైకున్ జగదీష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినాయి.